ప్రతినిధి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడారు. అంటే మరి ఆ తర్వాత ప్రభుత్వం ఎండార్స్ చేసింది. ఫైనల్గా ఈవో గారు ఆపద్బాంధవుల్లో చిరంజీవిలాగా ఫైనల్గా వచ్చి ఆయన మాట్లాడారు. ముందు మాట్లాడిన ఈవో గారు చివరిలో ఎందుకు మాట్లాడారు, అసలు ఇదంతా ఒక కుట్రపూరిత కోణం ఇందులో ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అభియోగం అవుతుంది. వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటంటే ఇవాళ తాడి చెట్టు కింద నుంచొని మంచినీళ్ళు తాగుతున్న వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందని కాసేపు వారు భావించినట్టు మనం భావించినా దాన్ని జనం నమ్మే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా బదనామయ్యారు. ఇవాళ బీజేపీ వీళ్ళని చూస్తే అంటరాని వాళ్ళగా చూసే పరిస్థితి ఏర్పడింది. కాస్త కూస్తో ఉన్న రిలేషన్ కూడా దెబ్బకి ఎగిరిపోయింది. అవునా కదా? ఇందులో కుట్రకోణం ఉందా, లేదా నిజంగానే వాళ్ళ హయాంలో సప్లై అయిన నెయ్యిలో ఫ్యాట్ కంటెంట్ ఉంటే వాటినే వాడారా రెడ్ల తయారీకి? వైఎస్ఆర్సీపీ చేస్తున్న అభియోగాల మీద మీ సమాధానం ఏంటి? సార్, ముందుగా మీకు 99 ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది చేసింది, తిరుమలలో అపవిత్రం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు భావించడానికి ఈ లడ్డు విషయం ఒక్కటే కాదు సార్. అంతకుముందు నుంచి వాళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందుత్వం మీద, హిందూ మతం మీద జరిగిన దాడులు ఒక్కొక్కటి చూసుకుంటే కనుక, మొదటగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో అఫిడవిట్ మీద సంతకం చేయడానికి నిరాకరించడం దగ్గర నుంచి, చెప్పులు వేసుకుని వెళ్ళడానికి ప్రయత్నించడం దగ్గర నుంచి, అలాగే ప్రసాదాన్ని టిష్యూ పేపర్ లో పట్టుకుని తిన్నట్టు నటించడం, తీర్థ ప్రసాదాలుగా మినరల్ వాటర్ స్వీకరించడం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇవన్నీ బేరీజ్ చేసుకుంటూ ప్రతిదీ బేరీజ్ చేసుకుంటూ వస్తే కనుక ఈ రోజు ఇది జరిగింది, తిరుమలలో అపవిత్రం జరిగింది అన్నది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా నమ్మాలి సార్. పైగా అక్కడ ల్యాబ్ రిపోర్ట్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. మీరు టెక్నికల్ అంశాలు ఆల్రెడీ ప్రస్తావించామన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు గుడికి వెళ్ళడానికి తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉంటుంది. నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినప్పుడు నీ మతాన్ని నువ్వు పాటించు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర సంప్రదాయాలను పాటించాల్సిన అవసరం ఉంది. సతీ సమేతంగా ఆయన ఎప్పుడు వెళ్ళలేదు. పైగా ప్రజల డబ్బులతోటి గుడివి సెట్లు వేయించుకుని అక్కడికి వెళ్లి ఆయన భక్తి నటించిన సంగతి అందరం చూసాం. అదే కాకుండా ఈ వైసీపీ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 300 ఆలయాల మీద దాడులు జరిగినాయి సార్. ఆంజనేయ స్వామి విగ్రహం విరగొడితే, చెయ్యి విరగొడితే మీకేం పోయింది ఆంజనేయ స్వామికి లేని నొప్పి అని విచ్చలవిడిగా బరి తెగించి మాట్లాడిన మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కంట్రోల్ చేయలేదండి. ఈ రోజు వచ్చి మన వెంకటేశ్వర స్వామి, మన ఆంజనేయ స్వామి అని నీతి కబుర్లు, శుద్ధపరుస కబుర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నారు. వాళ్ళని ఇష్టం వచ్చినట్టు దేవాలయాల మీద దాడులు, అంతర్వేద చూసాం మనం. తేనెటీగలు తగలబెట్టినాయి అంట. గుళ్ళో విగ్రహాలు ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన పిచ్చోడు తగలబెట్టాడంట. అంటే ఇంకా 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 ప్రజల్ని ఎంతనే నమ్మేస్తారు? ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో బ్యాచ్ అంతా తయారు చేస్తూ తను ఏది చేసినా కూడా నిజం అని నమ్మే పరిస్థితికి కొంతమంది ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారు అన్నది మాత్రం నిజం అండి. అంటే మనం తిరుమలలో సార్, మనం మాంసాహారం, కొండ మీదకి మాంసాహారమే నిషేధం. బయట హోటల్స్ లో కానీ ఎక్కడ అమ్మడానికి వీల్లేదు తిరుమలలో. అలాంటిది స్వయంగా లడ్డు ప్రసాదాల్లోని, స్వామివారికి నివేదించే ప్రసాదాల్లోని పంది కొవ్వు, ఆవు కొవ్వు ఏవైతే ఉన్నావో నిజంగా అత్యంత నీచం సార్. ఈ వార్తని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాం. వణుకొచ్చేస్తుంది సార్ వింటుంటే, ఇంత ఘోరం జరిగిందా అని. అప్పట్లో మనం బ్రిటిషర్స్ టైంలో విన్నాం సార్, సిపాయిల తిరుగుబాటని. అంటే పంది కొవ్వు, ఆవు కొవ్వు రాసిన తుపాకీలని వాళ్ళు వాడడానికి వాళ్ళకి అప్పట్లోనే వ్యతిరేకత వచ్చి మంగళ పాండే లాంటి వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఆ పౌరుషం హిందువుల్లో చచ్చిపోయిందా? ఆ పౌరుషం భారతీయుల్లో చచ్చిపోయిందా? ఏం మీకు ఎవరికి కోపాలు రావట్లేదా? గుడులు పగలగొట్టేసినా మీకు నెత్తురు మరగట్లేదా? మీకు జగన్మోహన్ రెడ్డి గారిని చిన్న మాట అంటేనే మాకు బీపీలు వస్తాయి, కోపాలు వస్తాయి అని మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు హిందువులందరికీ బీపీలు రావా, కోపాలు రావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన హిందువులందరూ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు? మీరు చేసిన పనికి ఎంతో మంది మనోభావాలు. ఇప్పుడు ఈ తిరుమలకి ముస్లింస్ కూడా వెళ్తుంటారు సార్. మరి వాళ్ళు కూడా ప్రసాదం స్వీకరించిన వాళ్లే. అటు వాళ్ళు బాధపడి, ఇటు హిందువులు బాధపడి ఎంత మందిని మీరు మనోభావాలను దెబ్బతీశారు. ఇది కేవలం ఏపీకి మాత్రమే పరిమితం కాదు సార్. తిరుపతి అంటే మనందరి జీవితం. మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు